శ్రీమాత్రే నమ. జై గురుదేవ దత్త. ఇంతకుముందు వీడియోలో మనం అయినవెల్లికి శ్రీపాద వల్లభుల జన్మస్థానమైన పిఠాపురానికి కాణిపాకానికి ఉన్న సంబంధం గురించి ఒక వీడియో చెప్పుకున్నాం. ఈ వీడియోలో ఇప్పుడు ఉన్న పిఠాపురంలోని ఆ జన్మస్థానం అసలు అక్కడ శ్రీపాద వల్లభుల వారు పుట్టిందేనా, అలాగే సుమతి మహాదేవికి శ్రీ దత్తాత్రేయులు వారు ఆ శ్రాద్ధ దినం రోజున దర్శనమిచ్చింది ఆ ఇంటి ముందేనా అన్న విషయం గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. అలాగే దానికి సాక్ష్యాధారాలు ఏమన్నా ఉన్నాయా, శ్రీపాద వల్లభులు నిజంగా ఆ ఇంట్లోనే పుట్టారా అనే వృత్తాంతం గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. ఇంతకుముందు వీడియోలో శ్రీపాద వల్లభులు తాతగారు శ్రీ మల్లాది బాపన్నావధానులు వారి స్వగ్రామం మల్లాది గ్రామం, అది గుంటూరు జిల్లాలో ఉంది. అక్కడి నుంచి వారు పిఠాపురానికి వలస వచ్చారు. దానికి కారణం శ్రీ మల్లాది బాపన్నావధానులు గొప్ప యజ్ఞకర్తలు. ఆయన సూర్యుని అగ్నిని ఉపాసించేవారు, అలాగే గొప్ప జ్యోతిష్య పండితులు కూడా. ఒకసారి ఆయన యజ్ఞ కార్యానికి పిఠాపురానికి ఆహ్వానించబడ్డారు. ఆ గ్రామస్తులు పిలిచారు. అలానే ఆ యజ్ఞం చివర కుంభవృష్టి కురిసింది. ఆ యజ్ఞం చాలా ఫలవంతంగా ముగిసింది. దాని తర్వాత పిఠాపురంలోని గ్రామస్తులు శ్రీ వత్సవాయి నరసింహవర్మ గారు శ్రీ మల్లాది బాపన్నావధానులు గారిని ఆ గ్రామంలోనే ఉండిపోమన్నారు, అంటే పిఠాపురంలో. కానీ శ్రీ మల్లాది బాపన్నావధానులు గొప్ప సంస్కారం. ఆయన అధర్మంగా వచ్చేది కానీ, అయాచితంగా వచ్చేది కానీ, ఎంతటి విలువైన దానమైనా కూడా స్వీకరించేవారు కాదు. అలాగే పండిత బహుమానాలను కూడా చాలా సున్నితంగా తిరస్కరించేవారు. ఏదైతే యజ్ఞానికి వచ్చే సంభావనతోనే ఆయన కాలం గడిపేవారు. అలా శ్రీ వత్సవాయి నరసింహవర్మ గారు ఆహ్వానించారు కదా పిఠాపురంలో ఉండమని, దానికి ఆయన సున్నితంగా తిరస్కరిస్తారు. సరే, ఇది ఇలా ఉండగా ఈ నరసింహవర్మ గారికి ఒక కపిలగో ఉంది, అంటే ఒక నల్లటి ఆవు. దాని పేరు గాయత్రి. అది చక్కగా సమృద్ధిగా పాలిచ్చేది, చాలా సాత్విక స్వభావం కలది. ఒకసారి అది ఎక్కడో తప్పిపోయింది. సరే, ఆ సమయంలో ఈ మల్లాది బాపన్నావధానులు గారు పిఠాపురంలోనే ఉన్నారు. అప్పుడు ఈ నరసింహవర్మ గారు వెళ్ళి, ఈ ఆవు తప్పిపోయింది కదా, అది ఎక్కడ ఉన్నదో దయచేసి చెప్పండి అని అడిగారు. ఎందుకంటే నేను గొప్ప జ్యోతిష పండితులను చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. సరే, మల్లాది బాపన్నావధానులు గారు తన దివ్య దృష్టితో చూసి, ఈ గాయత్రి అనే ఆవు శ్యామలాంబాపురం, అంటే సామర్లకోటలో ఖాన్ సాహెబ్ అనే ఒక కసాయి వాని ఇంట్లో ఉంది, అది ఎప్పుడైనా సరే దాన్ని వధించవచ్చు అని చెప్పారు. అది తెలుసుకున్న నరసింహవర్మ గారు ఒక మనిషిని పంపించి దాన్ని ఎలాగైనా రక్షించాలి అనుకున్నారు. కానీ ఆయన మనసులో అంతకుముందు ఈ మల్లాది బాపన్నావధానులు గారిని ఎలాగైనా సరే పిఠాపురంలో ఉండేలా చెయ్యాలని ఆయన గొప్ప సంకల్పం ఉండేది. సరే, ఈ సందర్భాన్ని ఆ కోరికను నెరవేర్చుకునే విధంగా ఉపయోగించుకోవాలని తలిచి మల్లాది బాపన్నావధానుల గారికి ఒక షరతు పెట్టారు. మీరు చెప్పినట్టుగానే నేను కసాయి వాని ఇంట్లో నుంచి ఆవుని విడుదల చేయడానికి ప్రయత్నిస్తాను, కానీ అది జరగాలి అంటే మీరు ఈ పిఠాపురంలోనే ఉండాలి. దానికి తగినట్టుగా మీకు ఒక 3 పుట్ల భూమిని, అలాగే ఉండడానికి ఒక ఇల్లును ఇస్తాను. దయచేసి మీరు దాన్ని అంగీకరించి నా కోరిక నెరవేర్చండి అని చెప్పి షరతు పెట్టారు. అప్పుడు మల్లాది బాపన్నావధానులు గారు సంకటావస్థలో పడిపోయారు. ముందు నొయ్యి వెనక గొయ్యి. ఒప్పుకుంటే పండిత బహుమానం స్వీకరించాలి, అది ఆయనకి ఇష్టం లేదు, అదొక దోషం. అలా కాదంటే అక్కడ గోహత్యా పాతకం. అందుకని బాగా ఆలోచించి గోహత్యా పాతకం కంటే కూడా ఈ పండిత బహుమానాన్ని స్వీకరించడమే ఉత్తమమని నిర్ణయించుకొని అప్పుడు దానికి అంగీకరించారు మల్లాది బాపన్నావధానులు. అంటే శ్రీపాద వల్లభులు గారి మాతామహులు, తల్లి గారి తండ్రి గారు. ఆ విధంగా నరసింహవర్మ గారు ఒక మనిషిని పంపించి గాయత్రి ఆ కపిలగోవును రక్షించి పిఠాపురాన్ని తిరిగి తీసుకొచ్చారు. అప్పుడు మల్లాది బాపన్నావధానులు గారు ఆ షరతుకు లోబడి ఆ 3 పుట్ల భూమిని, అలాగే ఆ ఇల్లుని స్వీకరించారు. ఆ ఇల్లే ఇప్పుడు మనం పిఠాపురం వెళ్ళి దర్శనం చేసుకుంటున్న శ్రీపాద వల్లభులు వారి జన్మస్థానం. మరి దీనికి సాక్ష్యం ఏంటండి అంటారా?
ఇప్పటికీ రెవెన్యూ రికార్డ్స్లో ఆ ఇల్లు శ్రీ మల్లాది బాపన్నావధానులు గారి పేరు మీదే ఉంది. ఇది ఒక సాక్ష్యం. ఇంకో ఇప్పటి ఇల్లు శ్రీపాద వల్లభుల వారి జన్మస్థానమే అని నిరూపించడానికి ఇంకో బలమైన సంఘటన, సాక్షాత్తు దత్తాత్రేయ అవతారమైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు తన 18వ చాతుర్మాసం ముక్తేశ్వర్లో చేశారు. దాని తర్వాత వారు పిఠాపురం వచ్చి శ్రీపాద వల్లభుల వారి జన్మస్థానాన్ని లోకానికి ప్రకటించారు. అప్పటి వరకు కూడా ఎవరికీ తెలియదు పిఠాపురం శ్రీపాద వల్లభుల వారి జన్మస్థానం అని. ఇంతకంటే రుజువేం కావాలి? సాక్షాత్తు దత్తాత్రేయ అవతారమైన వాసుదేవానంద సరస్వతి స్వామి వారే ప్రకటించినప్పుడు. కాబట్టి ఇప్పుడు మనం పిఠాపురంలో చూస్తున్నటువంటి శ్రీపాద వల్లభుల వారి జన్మస్థానం, ఆ గృహమే శ్రీ మల్లాది బాపన్నావధానులు గారు నివసించిన గృహం. అలాగే వారు పిఠాపురం వలస వచ్చిన తర్వాత మల్లాది బాపన్నావధానులు గారికి ఒక కుమార్తె ఒక కుమారుడు జన్మించారు. ఆ కుమార్తె మన సుమతి మహారాణి, అంటే శ్రీపాద వల్లభులు గారి తల్లి గారు. అలాగే వెంకావధాని అనే కుమారుడు కూడా జన్మించాడు. కాబట్టి ఆ జన్మస్థానం శ్రీపాద వల్లభులు వారు పుట్టిందే. అలాగే ఆ శ్రాద్ధం రోజున సుమతి మహారాణికి ఆ ఇంటి ముందరే శ్రీ దత్తాత్రేయ స్వామి వారు దర్శనమిచ్చారు. ఇప్పుడు తెలిసింది కదా ఆ పిఠాపురంలోని ఆ శ్రీపాద వల్లభుల వారి జన్మస్థానం, అంటే ఆ ఇంటి వెనకాల ఉన్న విశేషాలు. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః. జై గురుదేవ దత్త.